వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే గత ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా చేయకుండా గాలి కొదిలేసిందని మంత్రి నిమ్మల వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇరిగేషన్ పనుల నిర్వహణ మరమ్మతుల కోసం చంద్రబాబు 344 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. కాలువల్లో పేరుకుపోయిన తూడు, గుర్రపు డెక్క, పూడికతీత వంటి అత్యవసర పనులను కాలయాపన లేకుండా 7 రోజుల్లోనే పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవాలని ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. 10 లక్షల రూపాయలలోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలోనే చేపట్టాలి. గత ప్రభుత్వం తప్పిదాలను సరిచేసుకుంటూ ఇరిగేషన్ శాఖను గాడిలో పెడుతున్నట్లు మంత్రి నిమ్మల అమరావతిలో తెలిపారు. ఇరిగేషన్ అధికారులందరూ స్వీయ పర్యవేక్షణ చేసుకుంటూ మే చివరి నాటికి పనులు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల ఆదేశించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ మెయింటెనెన్స్ పనులన్నీ కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీయనటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా డోర్సు, షట్టర్సు, రోప్స్ వంటి వాటికి మరమ్మతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి స్థితిలో ఏదైతే విధ్వంసకరమైనటువంటి ఇరిగేషన్ వ్యవస్థ ఏదైతే చేర్చారో దాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూ, అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటి సరి చేసుకుంటూ మే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నెలలో, ఎందుకంటే గత ప్రభుత్వం వీడ్ రిమూవల్ కూడా మర్చిపోతే అప్పటికప్పుడు జూన్ నెలలో 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆ వీడ్ రిమూవ్ కానీ, అదేవిధంగా అత్యవసర పనుల నిమిత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 324 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ పనులు జరపడం కానీ, మళ్ళీ ఈరోజు 344 కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క ఓఎండ్ఎం మెయింటెనెన్స్ నిమిత్తం ఈరోజు నిధులు మంజూరు చేయడం అని అంటే గత 5 సంవత్సరాల పాలన పాపం నుండి మళ్ళీ ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థను, మళ్ళీ సాగునీటి వ్యవస్థను మళ్ళీ ఆఖరి ఎకరం వరకు, ఆఖరి రైతు వరకు కూడా ఆ సాగునీటిని తీసుకెళ్లాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ మెయింటెనెన్స్ పనులన్నీ కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీయనటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా డోర్సు, షట్టర్సు, రోప్స్ వంటి వాటికి మరమ్మతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి స్థితిలో ఏదైతే విధ్వంసకరమైనటువంటి ఇరిగేషన్ వ్యవస్థ ఏదైతే చేర్చారో దాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూ